ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటివి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి. మొదల సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే విశ్వ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరేకుండి కాంపౌండ్లు ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటివి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి. మొదల దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్. మేము అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్కి పిలవడం కానీ, చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం వేయకూరు దాంట్లో, అంతే. ఓకే సరే, గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది, ఎస్ ఆల్రెడీ చూశారు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగా. ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు. దానికి ఇక్కడ థియేటర్లో అంటే ఆ కెమెరాలు వెనక స్పేస్లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి 4-5 చూస్తుంటారు. 2 దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో ఈ ఇప్పుడు అందరిని అదే క్యాసెట్ వేసుకొని చూడమందామా? వీళ్ళకు కొత్త క్యాసెట్ చేయాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా, వీళ్ళ కోసం టీవీలు ఉన్నాయి, అన్నిలో వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా? ఈ జానర్లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. రెఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహ తెలియని టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్కి కానీ, ఇప్పుడు రైటింగ్కి కానీ, ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి? అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి. అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. ఓకే సాహు గారు